ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తెనాలిలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన బంద్ లో భాగంగా ఉదయం 4 గంటలకే ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్న జేఏసీ నాయకులు బస్సులను నిలిపివేయించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భారత్ బంద్ లో భాగంగా తెనాలిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వర్గీకరణకు వ్యతిరేకంగా తెల్లవారుజాము నుంచే పట్టణంలో ఎక్కడికక్కడ బంద్ చేపట్టారు. భారత్ బంద్ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్న జేఏసీ నాయకులు డిపో నుండి బయటకు వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించి ఆర్టీసీ బస్సులకు అడ్డుగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా దోపిడీదారులు తమను దోపిడీ చేస్తూ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడమే ఎస్సీ వర్గీకరణ అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ అనేది మందకృష్ణ మాదిగ ఆలోచన కాదని చంద్రబాబు నాయుడు మదిలో పుట్టిందే ఎస్సీ వర్గీకరణ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంకు కోసం తమను చీల్చి తమ మధ్యలో చిచ్చు పెడుతున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం ఒకరికొకరం కొట్టుకునే విధంగా తమ మధ్య విషబీజాన్ని నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన కులాల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టి రిజర్వేషన్లను దశలవారీగా తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు వర్గీకరణ చేయాలి అంటే ముందుగా కులగణన చేయాలని, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయి డిపోకే పరిమితం కావడంతో ఉదయాన్నే వివిధ పనులు, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడ్డారు. మమ్మల్ని అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా బీఎస్పీ కానివ్వండి, బీమార్మీ కానివ్వండి, వీసీకే పార్టీ కానివ్వండి, మా 105 మంది చెమర్ మాదిగ కులస్తులైన ఎంపీలు పిలుపునిచ్చారు. అర్థం చేసుకోండి. ఇవాళ మందాకృష్ణ గారు ఆయన మదిలో పుట్టింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవటం కోసం మమ్మల్ని విడదీసి పాలించి మాలలు ఎక్కువ ఉన్న చోట మాదిగలు ఎక్కువ ఉన్న చోట మాలలు కొట్టుకునే విధంగా ఒక విషబీజాలను నాటి రక్తాన్ని తాగుతున్నావే. నువ్వు మా జాతికి ఏం చేసావు? ఇవాళ 80% మేము దళిత క్రైస్తవులకు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు మా గురించి పోరాడలేదు? తెనాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ చేయడం జరుగుతుంది. మేము ఉదయాన్నే 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బస్సులు కూడా ఎక్కడ కూడా బయటికి పోనీయకుండా ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంతా కూడా షాపులు కానీ, అన్ని హోటల్స్ కానీ, స్కూల్స్ కానీ దయించి పెద్దలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని మేము కోరుచూ ఉన్నాం. ఇబ్బంది కలిగిన మేము నిన్న మొన్న కూడాను మైకుల ద్వారా అందరికీ తెలియజేశాము మాకు సహకరించమని, బంద్ జరుగుతుందని. కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నా కూడా మా యొక్క డిమాండ్ అనేది జస్టిఫైడ్గా ఉంది కాబట్టి మా రాజ్యాంగాన్ని మాకు సంప్రాప్తించిన హక్కులను మేము కాపాడుకోవడానికి, మా నిరసన తెలియజేయడానికి మద్దతుగా వచ్చిన అందరికీ, మా సోదరులందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాము.